ఇంటి దీపం అని ముద్దాడితే మూతంతా గాలిందట. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు నిజంగా బీసీ బిడ్డ అయితే, హ్మ్. నిజంగా బీసీ అయితే అంటే బీ ఇందులో అబద్ధం కూడా ఉంది. అంటే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ జాబితాలో కలుపుకున్నటువంటి కులం అది. ఓకే. ఇప్పుడు నరేంద్ర మోదీ గారంటే వ్యక్తిగతంగా నాకు చాలా అపారమైన గౌరవం. ఓకే. ఈ దేశానికి ప్రధానమంత్రి, నీతి నిజాయితీ గలవాడు, హ్మ్. దాంట్లో సందేహం లేదు. కానీ ఇదే సమయంలో నరేంద్ర మోదీ గారు బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నారు కదా. ఇవాళ 11 సంవత్సరాలు అయిపోయింది ఆయన పరిపాలించి ప్రధానిగా. 11 సంవత్సరాల బీసీలకు ఏం చేసినామంటే ఏం చెప్తాడు? ఒక్కటి చెప్పమనండి. నేను బీజేపీ నాయకులకు సవాల్ విసురుతున్నా. నరేంద్ర మోదీ గారు బీసీలకు చేసినటువంటి ఒక్క మంచి పని చెప్పమండి. కానీ నరేంద్ర మోదీ గారు బీసీలకు ద్రోహం చేసినటువంటి పనులు నేను చెప్తా. హ్మ్. ఇలా బీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెట్టమంటే పెట్టలే. అవును. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సభ కూడా పెట్టమంటే పెట్టలే. దేశంలో జంతువులకు లెక్కలు ఇస్తున్నావు, బీసీలకు లెక్కలు ఇవ్వమంటే లెక్కలు తీయలే. కానీ ఇలా ఆకలి అయినోనికి అన్నం పెట్టకుండా బిర్యానీ తిన్నోనికి పాయసం పెట్టినట్టు దేశంలో ఇంతమంది ప్రధానమంత్రులు అయ్యారు. వాళ్ళు మీరు చూడండి, విపి సింగ్ గారు అగ్రవర్ణాలకు సంబంధించిన ప్రధానమంత్రి. ఆయన బీసీ కాదు. కానీ మండల్ కమిషన్ దుమ్ము దులిపి ఈ దేశంలో మొదటిసారిగా ఓబీసీలకు 27% ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు పెట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి విపి సింగ్ గారు. కానీ నరేంద్ర మోదీ గారు బీసీ బిడ్డ ఏం చేయాలి? బీసీలకు ఏమన్నా రిజర్వేషన్లో, బీసీలకు ఏమన్నా చారిత్రాత్మకమైనటువంటి అవసరాలు తీర్చాలి. కానీ ఈయనేం చేసింది తెలుసా? అగ్రవర్ణాలకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఈడబ్ల్యూఎస్ పేరుతో, ఇలా అగ్రవర్ణ పేదల పేరుతో 10% రిజర్వేషన్లు పెట్టి ఈ దేశంలో బీసీలకు గొంతు కోసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మరి బీసీ ఎట్లయితాడు? అంటే బీసీ ఇప్పుడు ప్రతి ఒక్కడు నేను బీసీ అని అంటాడు. కానీ నువ్వు బీసీలకు ఏం చేసినావో చూడాలి కదా. నువ్వు బీసీలకు ఏం మేలు చేసినావో చూడాలి కదా. ఇలా బీసీలు లేకపోతే బట్టల షాపుల బొమ్మ లెక్క ఉండి నేను కూడా బీసీని అంటే ఎట్లా? కాబట్టి నేను ఇలా బీజేపీ మీద, కాంగ్రెస్ మీద, బీఆర్ఎస్ మీద, ఏ పార్టీ మీద మాకు వ్యతిరేకం లేదు. కానీ మీరు బీసీలకు చేయాల్సినటువంటి పనులు చేయకుండా మీరు వివక్షతతోటి అగ్రవర్ణాల కొమ్ము కాసి పిడికెడు శాతం లేని వాళ్ళ పక్షాన ఉంటారు కదా. ఇలా మేము 60% ఉన్నాము. ఇలా పేదరికం మాలో ఉన్నది, కుల వివక్షత మాలో ఉన్నది, రాజకీయ అంటరానితనం మాలో ఉన్నది. మరి ఇన్ని అణచివేతకు గురైనప్పుడు బీసీ వర్గాలను మీరు కలుపుకొని పోయేటువంటి ప్రయత్నం ఎక్కడ చేస్తున్నారు? ఇందాక సీనన్న మీరు ఒక మాట అన్నారు, కేటీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తే 20 ఏళ్ళు కేసీఆర్ గారు ఉంటారని చెప్తుంటారు తప్ప బీసీ నాయకుడు అని చెప్తలేడు అన్నారు. ఇదే టీఆర్ఎస్ పార్టీ లేదా ఇంకొక పార్టీ మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు అని అనౌన్స్మెంట్ చేస్తే బీసీ సమాజం అంతా ఆ పార్టీ పక్షాన నిలబడుతుందా? అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు బీసీలకు మా లక్ష్యం ఏంది? బీసీలకు వడ్డించే కాడ ఒక బీసీ బిడ్డ కూర్చుంటే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో బీసీ ముఖ్యమంత్రి అంటే మొన్న బీజేపీ 2024 ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో కూడా మేము మద్దతు ఇచ్చినాం. ఓకే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దళిత ముఖ్యమంత్రి అని చెప్పింది. 2001లో బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. ఇప్పటికి 11 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నాడు. నేను అంటున్నా, ఒక బీసీని ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా పెట్టొచ్చు కదా. ఎందుకు పెట్టరు? 11 సార్లు కేసీఆరే అధ్యక్షుడు, 2 సార్లు ముఖ్యమంత్రి ఆయనే, 2 జోడి పదవులు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే. పోనీ మళ్ళీ భవిష్యత్తులో ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తారంటే అది లేదు. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకవేళ ఆయనకి రేపు ఏమైనా ఆరోగ్యం మంచి లేకున్నా, లేకపోతే ఆయన వద్దనుకున్నా మళ్ళీ హరీష్ రావు లేకపోతే నేనే బీసీలో అసలైన ప్రతినిధి అని చెప్తున్నటువంటి కవిత గారు. అంటే కుటుంబం వాళ్ళు 60% ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గం వాళ్ళ చేతుల్లోనే టీఆర్ఎస్ పార్టీ ఉంది తప్ప మేము బీసీ పార్టీ అధ్యక్షుని చేస్తామనో, లేకపోతే బీసీలకు రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేస్తామనో, లేదంటే జనాభా దామాష ప్రకారం రేపు వచ్చే అసెంబ్లీలో 60% టికెట్లు ఇస్తామనో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చెప్పదు? అంటే బీసీల త్యాగాల మీద బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. నేను అంటున్న బీసీలు లేకపోతే నేను ఓపెన్గా ఛాలెంజ్ ఇస్తున్న సిగ్నేచర్ స్టూడియో సాక్షిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్న దమ్ము ధైర్యం ఉంటే నాతో సవాల్కి రమ్మని. బీసీలు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పుట్టుకే లేదు. కేసీఆర్ ఇలా మంత్రి పదవి ఇవ్వకపోతే, చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వకపోతే రాజకీయ నిరుద్యోగం అవుతుంటే ఇలా తెలంగాణ భావజాలాన్ని, తెలంగాణ సిద్ధాంతాన్ని అందించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ ఒక బీసీ బిడ్డ. అదేవిధంగా కేసీఆర్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి పెట్టిన తర్వాత 2001లో పెట్టిన తర్వాత ఆయన పార్టీకి ఠికానా లేకపోతే ఇక్కడనే ట్యాంక్ బండ్ దగ్గర తన సొంత ఇల్లును, జలదృశ్యంను బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి త్యాగజీవి కొండ లక్ష్మణబాబుజీ.
అదేవిధంగా కేసీఆర్ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అని చెప్పి హరీష్ రావు పెట్రోల్ పోసుకుంటే అగ్గిపెట్టి దొరకదు. కానీ ఇవాళ మా బీసీ బిడ్డ శ్రీకాంత్ చారి అంబేద్కర్ సాక్షిగా ఎల్బినాన్లో ఇవాళ మంటల్లో అయిపోయి నా చావుతోటైనా తెలంగాణ రావాలని చెప్పినటువంటి కాసో శ్రీకాంత్ నుంచి కానిస్టేబుల్ కిష్టయ్య వరకు సిరిపురం యాదయ్య వరకు ఇవాళ 1100 మంది బలిదానాలు చేసింది బీసీ బిడ్డలు. అదేవిధంగా కాలుకు గజ్జగట్టి పాట పాడింది బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు. సకల జనుల సమ్మె చేసింది బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు. జేఏసీలు పెట్టి జైళ్ళల్లో మగ్గిపోయింది బీసీ ఎస్సీ ఎస్టీలు. మరి ఇంత త్యాగాలు చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి పీఠ మీద ఎవరు కూర్చున్నారు? కేసీఆర్ కూర్చున్నాడు, లేకపోతే వాళ్ళ కొడుకు రెడీగా ఉన్నాడు. మరి ఇలా చెప్పేదేమో శ్రీరంగనూతులు లేకపోతే ఏదో ఉంది సామెత. మీరు చేస్తున్న సామాజిక న్యాయం ఏది? ఇలా అన్ని బ్రహ్మాండమైన నక్కజిత్తుల మాటలు చెప్తున్నారు. అసలు మీ పార్టీ కార్యాచరణ ఏది? మీ పార్టీ బీసీ పాలసీ ఇది. మీరు బీసీ అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తారో చెప్పాలి. చెప్పకుండా ఇవన్నీ మాటలు మాట్లాడితే సొల్లు కబురు తప్ప ఏమి కాదు. మా గత ప్రభుత్వంలో 52% బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినామని చెప్తున్నారు. ఏడైందో రమ్మను 4 మంత్రి పదవులు ఇచ్చారు, 6 రెడ్లకు మంత్రి పదవులు ఇచ్చారు. 5% ఉన్నటువంటి రెడ్లకు 6 మంత్రి పదవులు ఇచ్చారు టీఆర్ఎస్. 4% ఉన్న 60% ఉన్న బీసీలకు 4 మంత్రి పదవులు ఇచ్చారు. 4లో ఈటల రాజేందర్ బీసీ బిడ్డను బర్తరఫ్ చేసి ఇవాళ గెంటేసి అగౌరవంగా ఇంటికి పంపించారు. అదేవిధంగా ఒక దళిత బిడ్డ రాజయ్య గారిని బర్తరఫ్ చేసి మెడబెట్టి గెంటేశారు. ఇది మీ సక్కదనం. ఆయనకు రాజకీయ భవిష్యత్తే లేకుండా మీకు సక్కదనం అది. బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులను బర్తరఫ్ చేసి మెడలు పెట్టి గెంటేసారు. ఇవాళ నేనంటున్నా, ఇవాళ వీరైనా వారైనా టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా ఒకే తాను ముక్కలు. బీసీలను ఎస్సీలను నమ్మిచ్చి నట్టేట ముంచడంలో నెంబర్ 1 తోడు దొంగలు వీళ్ళు. వీళ్ళను నమ్మి గనుక ఇవాళ పోతే మాత్రం బీసీలను నిండా ముంచడం ఖాయం. ఇదే బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఇంకెన్ని రోజులు పనిచేస్తారన్న? ఎందుకంటే మీరు కానీ ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులంతా కూడా దశాబ్ద కాలం నుంచి బీసీ నినాదంతో పనిచేస్తుందే మనం చూసినాం తప్ప దాని ప్రతిఫలాలు అయితే ఇక్కడ. వీళ్ళ పార్టీ అఫీషియల్గా వీళ్ళ పార్టీ ఫండు 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బును వెదజల్లి మా బీసీలను మభ్యపెట్టి ఆ డబ్బుతోటి సారాతోటి లిక్కర్ తోటి పచ్చనోట్లతోటి ఇంకా ఓట్లు వేయించుకుంటారు. నేను అంటున్నా, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలకు ఒక్క పార్టీకి ఏదైనా సిద్ధాంతం ఉందో చెప్పమనండి. టీఆర్ఎస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉందా? బీజేపీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉందా? సిద్ధాంతం లేని పార్టీలు ఇవాళ వాళ్ళు బహిరంగ సభలు పెడితే స్వచ్ఛందంగా ఒక్కరికి ₹1 ఇవ్వకుండా, ఈ వెహికల్స్ పెట్టకుండా, బిర్యానీ పొట్టాలు లిక్కర్ వంచకుండా ఒక్క బహిరంగ సభ పెట్టి విజయవంతం చేయమండి. నేను సవాల్ విస్తున్నా పార్టీలకు. ఇవాళ వాళ్ళ పార్టీలలో బీజేపీ పార్టీకి 5,000 కోట్లు అఫీషియల్గా వాళ్ళ అకౌంట్ ఉన్నాయని చెప్పి వాళ్ళే ప్రకటించారు. 1,000 కోట్ల రూపాయల ఫండు టీఆర్ఎస్ పార్టీ అకౌంట్ ఉందని వాళ్ళే చెప్పారు. 300 కోట్లకు పైగా కాంగ్రెస్ అకౌంట్లో ఉందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ డబ్బును వెదజల్లి మోసం చేయాలని చూస్తున్నారు. వీళ్ళని వదిలేటువంటి ప్రసక్తి లేదు. ఈ డబ్బు సంచులు సమయం వచ్చినప్పుడు, ఒక ఉద్యమం ఉప్పెనలోకి వచ్చినప్పుడు, ఒక రాజకీయ చైతన్యం వచ్చినప్పుడు ఈ డబ్బు సంచులన్నీ ఇక నడవై. బీసీల్లో రాజకీయ చైతన్యం తక్కువైంది. ఆ తక్కువైన దాన్ని మాట్లాడకుండా మీరు అవతల కులాలను, అవతల వ్యక్తుల్ని నిందించడం ఎంతవరకు కరెక్ట్? మేము ఏ కులాలకు వ్యతిరేకం కాదు. మేము రెడ్లకు వ్యతిరేకం కాదు, వెలమలకు వ్యతిరేకం కాదు, వైశ్యులకు వ్యతిరేకం కాదు, బ్రాహ్మణులకు వ్యతిరేకం. తీన్మార్ మల్లన్న గారు మాట్లాడేది వారి వ్యక్తిగతం. నేను వాళ్ళు రెడ్ల విషయంలో వారు మాట్లాడుతున్నది వాళ్ళ వ్యక్తిగతం. నా వ్యక్తిగతం ఆ మాట రెడ్లు మా ఉచ్చదాగాలని ఆ రకమైన పదజాలాలు అట్లాంటి భాషను వాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనకు అన్యాయం జరిగినప్పుడు కొట్లాడదాం, బరాబర్ గెర్ర తీసి కొట్లాడదాం. కానీ లక్షలాది బహిరంగ సభలో అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే అంతకుముందు ఎవరో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తీర్మానం మల్లన్నని ఇవాళ అదే విషయం మాట్లాడడంతో అతను అది తట్టుకోలేక మాట్లాడినట్టు మాకు అనిపించింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, వార్డు మెంబర్ కానటువంటి రెడ్లు ఉన్నారు, అదేవిధంగా వార్డు మెంబర్ కానటువంటి వెలమలు ఉన్నారు, వార్డు మెంబర్ కానటువంటి వైశ్యులు ఉన్నారు. మేము పేద రెడ్లకు, పేద వైశ్యులకు, పేద వాళ్లకు, ఎందుకంటే తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టేటప్పుడు ఎవరు ఏ కులంలో పుడతారో తెలియదు. మీరు ఫలానా కులంలో పుడతాము అని చెప్తే ఒక ఆప్షన్ ఇస్తే వాళ్ళు ఒక్కొక్కరు ఇలా ఒక్కొక్క కులంలో ఏదైతే సమాజంలో సామాజిక హోదా గౌరవం ఉందో అందులోనే పుట్టేవాళ్ళు. కానీ ఇవాళ పుట్టిన తర్వాత వాళ్ళు వ్యవహరిస్తున్న తీరేంది, వాళ్ళు సమాజ హితం కోసం పనిచేస్తున్న తీరేంది అని అంటారు. ఇలా స్వామి వివేకానంద ఏ కులంలో పుట్టాడు? గౌతమ బుద్ధుడు ఏ కులంలో పుట్టాడు?
అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అగ్రకులాల పుట్టి పేదల కోసం పనిచేశారు. నక్సల్బరి ఉద్యమంలో ఎంతోమంది గొప్ప గొప్ప ఉన్నత కుటుంబాల్లో పుట్టి అదేవిధంగా అగ్రకులాల పుట్టి పేదల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి కులాన్ని చూసి మేము అంటలేము. కానీ ఎవరైతే ఇలా గద్దొచ్చి కోడిపిల్లని తన్నుకపోయినట్టు ఎవరైతే మా రాజకీయ వాటను, మా సామాజిక వాటను, మా బడ్జెట్ను తన్నుకపోతున్నారో వాళ్లకు మాత్రమే, ఆ ఆధిపత్యాన్ని చెలాయించే వాళ్ళకు మాత్రమే వ్యతిరేకం తప్ప ఇంకోరి కాదు.